హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పురుషుండు ఆఢ్యుడు, ప్రకృతికి పరుడు, అవ్యయుడు, అఖిల భూత బహిరంతర్భాసురుడు, అవలోకనీయుడు, పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము చేయుచున్నచో, గోపిక త్రటగట్ట వికుంచిత సాంజన బష్పతోయధరా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచనోర్చుచున్, అపడవై నటించుట కృపావరనామది చోద్యమయ్యడిన్. నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. యదవులందు పాండుసుతులందు నధీశ్వర నకుమోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు జేరెడి గంగభంగిని పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి. నిత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వరా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర, లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక. నికున్మృక్యదృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. వయువశంబులయ్యగసి వరిధరంబులు మెంటగూడుచుంపాయుచుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై. వాయుచు కూడుచుండునొక భంగి చరింపదు కాలము అన్నియుంచెయుచునుండు. కాలము విచిత్రము దుస్తరమిట్టి వారికెన్. ఈశ్వరుండు విష్ణుడెంవేళ ఎవ్వని ఏమి సేయు పురుషుడేమి ఎరుగు. అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అణిగి మలగుచుందురు అంధులగుచు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, బ్రహ్మలోకానికి వెళ్ళి సత్యలోకంలో 2 పరార్థాల పాటు కూడా అక్కడ ఉండి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి పరమాత్మగా కూడా ధ్యానిస్తూ ఉండేటువంటి మహాయోగులైనటువంటి వాళ్ళు, మహాసిద్ధులైనటువంటి వాళ్ళు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, భక్తులందరిలోనూ కూడా ఇంకా వాళ్ళకి దేహాభిమానం ఉంది అని నువ్వు చెప్పావు కదా. ఎలా ఉంటుందయ్యా అక్కడికి వెళ్ళగానే దేహాభిమానం పోవాలి కదా, అది పోకుండా ఇంకా ఎలా ఉంటుంది అంటే, అప్పుడు మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించినట్లయితే, ఏదో సారూప్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి మోక్షాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే బ్రహ్మలోకంలో ఉండడం అనేటువంటి దాంట్లో నేను బ్రహ్మలోకంలో ఉన్నాను, నేను చతుర్ముఖ బ్రహ్మాన్ని చూస్తూ ఉన్నాను, ఆలోక్యం చూస్తూ ఉన్నాను. తర్వాత నేను సారూప్యం, నాకు కూడా చతుర్ముఖ బ్రహ్మలాగా 4 ముఖాలు వచ్చాయి, నేను పద్మంలో కూర్చున్నాను. తర్వాత సాయుధ్యం, నేను బ్రహ్మగారిలో కలిసిపోయి నేను బ్రహ్మగారిలో కలిసిపోయాను. ఇవి కదా సాయుధ్యం అంటే. అంటే ఏమిటన్నమాట, దీన్ని ఏ విధంగా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, నీళ్లు తీసుకోండి, దాంట్లో పంచదార వేయండి. ఇప్పుడు పంచదార వేసేటప్పటికి ఆ నీళ్లు చూసి తీయగా ఉంటే మనకి పంచదార కనిపించదు. అలాగే బ్రహ్మలోకంలో ఈ వెళ్ళినటువంటి యోగో భక్తుడో బ్రహ్మగారి రూపంలో కనిపిస్తాడు. కానీ ఇప్పుడు పంచదార నీళ్ళల్లో కలిసిపోయి పంచదార కనిపించదు. అదేవిధంగా యోగి బ్రహ్మగారు అనేటువంటి నీళ్ళల్లో యోగి అనేటువంటి పంచదార కలిసిపోతే అప్పుడు బ్రహ్మగారి కింద కనిపిస్తాడు.
ఇప్పుడు మనం పంచదార నీళ్ళని తాగామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తియ్యగా ఉంది, నీళ్లు ఉన్నాయి. అంటే పంచదార పూర్తిగా నీళ్ళల్లో కరిగిపోయినట్టు మనకి కనిపిస్తున్నా అప్పుడు పంచదార ఏముంటుందంటే నేను నీళ్ళల్లో కలిసాను అంటుంది. నీళ్లు వేరు, నేను వేరు, నేను పంచదార అనేటువంటి అభిమానం దానికి ఉంటుంది. పరమాత్మలో కైవల్యం చెందడం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఈ పంచదార పూర్తిగా నీళ్ళు అయిపోయి అనుకుందాం, అవదది అనుకుందాం. అలా అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నీళ్ళు తింటే నీళ్ళ కిందే ఉంటుంది, పంచదార ఏమైపోయింది? నీళ్ళల్లో కలిసిపోయింది. అంటే ఆ పంచదారకి నీళ్ళ యొక్క ప్రాపర్టీసు, నీళ్ళ యొక్క ధర్మాలు వచ్చేసాయి. కాబట్టి ఓ అమ్మా, ఇటువంటి విధంగా జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని నువ్వు ప్రశ్న వేసావనుకో, ఇప్పుడు శేషసాయి మీద పడుకున్నటువంటి ఆ శ్రీహరి తాను పడుకుంటాడు. పడుకున్న తర్వాత మళ్ళీ సృష్టి రావాలిగా. మళ్ళీ సృష్టి రావాలి అంటే వీళ్ళందరూ ఈ విధంగానే ఉండాలిగా. అంటే ఏమిటి? బ్రహ్మదేవుడి కింద ఉండాలి, నవబ్రహ్మలు, ప్రజాపతులు, ఈ భక్తులు, ఈ జ్ఞానము, ఈ పంచభూతాలు, ఇవన్నీ కూడా లోపల జిప్పుడు ఫామ్లో, అంటే చాలా సూక్ష్మమైనటువంటి ఫామ్లో ఉంటాయి. మళ్ళీ ఆయన కళ్ళు తెరిచి ఈ సృష్టి అంతా ఇలా జరగాలి అని సంకల్పం చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు? తన లోపల నుంచే చేస్తాడు. దాన్నే ప్రాంగిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలన అంటాడు దాంట్లో దక్షిణామూర్తి స్తోత్రంలో. ప్రాంగిర్వికల్పం, పూర్వము నిర్వికల్పంగా ఉన్నాయి అవన్నీను. అప్పుడు ఏమైతే పునః, అప్పుడు ఈయన పరమాత్మ సంకల్పం చేసినప్పుడు పునః మాయాకల్పిత, అప్పుడు ఆయనలో ఉండేటువంటి మాయాశక్తి సూక్ష్మ రూపంలో చాలా సూక్ష్మంగా, అంటే చాలా చిన్నగా ఉండేటువంటి ఆ బ్రహ్మదేవుడు, ఈ లోకాలు మొత్తం అంతా కూడా చాలా చిన్న ముద్దలా ఉన్నప్పుడు మాయా కల్పిత, ఈ మాయ వెళ్ళి ఆ వాటిల్లో ఉండేటువంటి బ్రహ్మదేవుణ్ణి, ప్రజాపతుల్ని, వీళ్ళందరినీ ఇలా పైకి లాగుతుంది. ఎలాగంటే విత్తనంలో ఉండేటువంటి శక్తి విత్తనంలో ఉండేటువంటి మొక్కని పైకి లాగినట్టుగా, బీజస్యాంతరివ అంకురో ప్రాంగిర్వికల్పం, నిర్వికల్పంగా పూర్వం ఉండేటువంటివి పునః మాయా కల్పిత, అప్పుడు మాయ ద్వారా దేశకాల కలన, దేశం అంటే స్పేస్ వస్తుంది, కాలం వస్తుంది, కలన అంటే పదార్థం వస్తుంది. పదార్థంలో ఈ బ్రహ్మాది దేవతలు, యోగులు, భక్తులు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. ఈ సైకిల్ కంటిన్యూస్గా జరుగుతుందమ్మా. కానీ ఇటువంటి సైకిల్లోకి ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళకి ఆ అభిమానం ఉంటుంది, మేము అనేటువంటి అభిమానం ఉంటుంది అని చెప్పాడు. ఈ ఫండమెంటల్ పాయింట్ మనకి తెలియకపోతే చాలామందిని చూస్తూ ఉంటాం, మాదేముందండి అంతా ఆయన చేస్తాం, అసలు నేను, నాదే, నా అహంకారం, నా మమకారం అనేటువంటిది ఏమీ ఉండవండి అని, నాకు మా అహంకారం లేదు, నాకు మమకారం లేదు అని చెప్పి తాను అహంకారంతోనూ మమకారంతోనూ మాట్లాడుతుంటే అయ్యి బాబు ఈయన చాలా వేదాంతి కాబోలు అంతే, ఈయన చుట్టూ చేరి ఈయన కాళ్ళకి నమస్కారాలు పెడుతుంటే ఈయన మనకి మోక్షం ఇచ్చేస్తాడేమో అనేటువంటి మొర్రి ఆలోచనలతో తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితిని మార్చమ్మా ఏం చేయాలి అంటే, వీళ్ళు అధతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం శృతానుభావం శరణం వ్రజ భవేన భామిని. అందువల్ల శృత అనుభవం, ఈ పరమాత్మ సర్వహృదయాలలోను హృత్పద్మేషు కృతాలయం ఉన్నాడు అని చెప్పి దానిని శృత కంటిన్యూస్గా వింటూ అనుభావం, దానిని భావన చేస్తూ త్వమేవ శరణం మమ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పి ఆ భక్తితో ఆ భావన చేస్తేనే తప్ప ఈ నేను, నాది అనేటువంటి అహంకారం, నేను బ్రహ్మలోకంలో ఉన్నాను, నేను ఈ పూజలు చేశాను, నేను ఆ పూజలు చేస్తున్నాను, నన్ను ఎంతమంది నన్ను ఇలాగ పొగుడుతూ ఉన్నారు, నాకు ఈ బిరుదులు ఇచ్చారు, నేను వాళ్ళ చుట్టూ తిరిగాను, ఇటువంటి వాటి వల్ల ఏం ప్రయోజనం లేదమ్మా. అంటే ఇది మానవులకు ఒకళ్ళకైనా అంటే కాదమ్మా, ఎవరికి అందరికీ కూడా మళ్ళీ ఈ సృష్టి రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి. కాబట్టి ఈ సృష్టి అయిపోయిందండి, నాకు మళ్ళీ నెక్స్ట్ సృష్టిలో రామాయణం వస్తుంది, భారతం వస్తుంది, జ్ఞానం, ఈ యోగులందరూ వస్తారు, నవబ్రహ్మలు వస్తారు, వీళ్ళన్నీ వస్తారు, మళ్ళీ అదంతా మళ్ళీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్.
అందువల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అని చెప్పి 12, 13, 14 శ్లోకాల్లో ఆ డౌట్ని ఓ విదుర తల్లి అయినటువంటి దేవహూతికి కపిల మహర్షి క్లియర్ చేశాడయ్యా అన్న. అద్య స్థిరచరాణాం యో వేదగర్భః సహర్షిభిః యోగేశ్వరైః కుమారాద్యై సిద్ధైర్యోగ ప్రవర్తకైః భేదదృష్ట్యభిమానేన నిస్సంగేనాపి కర్మణా కర్తృత్వాత్ సగుణం బ్రహ్మ పురుషం పురుషర్షభం నా సంసృత్య పునః కాలే కాలేనేశ్వరమూర్తినా జాతే గుణవ్యతికరే యథా పూర్వం ప్రజాయతే. అమ్మా, మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ స్థావర జంగమాలు ఉన్నాయి కదా. స్థావరాలు అంటే కదలకుండా ఉండేటువంటి గోడలు, చెట్లు, పుట్టలు, ఇవన్నీ కదలవు. కదిలేటువంటివి ఏమిటంటే నక్షత్రాలు కదులుతాయి, సూర్యుడు కదులుతాడు, తర్వాత గ్రహాలు కదులుతుంటాయి, ఆకాశం కదలదు, తర్వాత స్పేస్ కదులుతూ ఉంటుంది, కాలం కదులుతూ ఉంటుంది, జీవులు కదులుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా జంగమాలు, కదిలేటువంటి వాళ్ళు. స్థావరాలు ఉంటాయి. వీటన్నిటికీ ఆద్య. ఇవన్నీ ఈ విధంగా బయటికి రావడానికి ఎవరు చేశారు వీటిలంటే ఆద్య వేదగర్భ సహ బ్రహ్మగారు చేశారు. అంతే కదా, బ్రహ్మగారు పరమాత్మ బ్రహ్మగారికి సంకల్పం చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మగారు ఆ పరమాత్మ యొక్క ఆ శక్తిని, ఆ పరమాత్మ యొక్క తేజస్సుని తనలోకి తీసుకుని పంచభూతాలని, పంచతన్మాత్రల్ని, పంచప్రాణాలని, కాలాన్ని మాయ సహాయంతో ఆయన ఇవన్నీ కూడా సృష్టి చేశాడు. కాబట్టి బ్రహ్మగారు ఆద్య కారణమైనటువంటి వాడు. ఆయన వేదగర్భ. అవన్నీ ఆయన ఎలా చేయగలిగాడు అంటే వేదాలన్నీ ఆయన గర్భంలో ఉన్నాయి. అంటే ఆయన చేతుల్లో వేదాలు పట్టుకుని చూస్తూ ఉంటాం కదా మన బొమ్మ. అంటే ఏమిటంటే వేదంలో ఏముంటుంది అంటే సృష్టి ఏ విధంగా చేయాలి, సృష్టిలో ఉండేటువంటి పదార్థాల ధర్మాలు ఏమిటి, అందులో సత్యం ఏమిటి, ధర్మం ఏమిటి, ఇవన్నీ కూడా వేదంలో ఉంటాయి. అంటే ఆ బుక్ని, ఆ రూల్ బుక్ని ఆధారంగా చేసుకుని ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తాడు. ఆ వేద బుక్ ఎవరంటే పరమాత్మే కదా. వేదాత్మ విహగేశ్వర. ఆ వేదం యొక్క ఆత్మ, వేదంలో ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పరమాత్మ కదా. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మగా. అందువల్ల దానిని ఈ బ్రహ్మగారు బయటకు వచ్చి ఆ వేదానికి అనుసారంగా సహా ఆ బ్రహ్మగారు ఋషిభిః యోగేశ్వరైః కుమార ఆద్యైః. అమ్మ, ఆ బ్రహ్మగారు తర్వాత ఋషిభిః మరీచాది మహర్షులు యోగేశ్వరైః ఇలాంటి పుణ్యకార్యాలు చేసిన సిద్ధ సాధ్య లోకాల్లో ఉండేటువంటి మహాయోగేశ్వరులు వీళ్ళు కుమార ఆద్యైః బ్రహ్మగారికి మొట్టమొదట పుట్టినటువంటి సనత్కుమార, సనత్సుజాత, సనక సనందాది మహర్షులు ఉన్నారే వాళ్ళు. వీళ్ళతో మొత్తం అంతా కూడా యోగ ప్రవర్తకైః. యోగాలని అంటే ఏమిటి, రకరకాలైనటువంటి యోగాలను ప్రవర్తకైః ఈ లోకాల్లో ప్రవర్తిల్లజేసేటువంటి సిద్ధైః సహ సిద్ధులతో సహా. అంటే ఏమిటి, రకరకాలైనటువంటి యోగ ప్రక్రియలని ఈ భూమండలం మీద ఎవరైతే చేశారో వాళ్ళని సిద్ధులు అంటారు. ఆ సిద్ధులతో సహా కూడి అంటే ఏమిటన్నమాట, తాను సృష్టించినటువంటి నవబ్రహ్మలు ప్రజాపతులతో తర్వాత సనకసనందాది మహర్షులు, తర్వాత యోగాలని ప్రపంచం నిండా వ్యాపింపజేసేటువంటి సిద్ధులతో సహా. అంటే మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా సగుణం బ్రహ్మ, సగుణ స్వరూపంలో కనిపించేటువంటి పురుషర్షభం. అంటే పురుషోత్తముడైనటువంటి వాడు ఆయన సగుణ రూపంలో కనిపిస్తాడు. ఇప్పుడు పరమాత్మ నిరాకార రూపంలో కనిపిస్తున్నాడని చెప్పడం లేదు. ఎదురుగా సగుణ రూపంలో ఉండేటువంటి పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఈ బ్రహ్మగారు వీళ్ళు ఇందాక పైన చెప్పినటువంటి లిస్టుతో కూడుకున్నటువంటి సహా వీళ్ళందరితో కూడా పురుషర్షభం, పురుషులందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి పురుషం సంసృత్య. వాళ్ళలా చూస్తూ ఉండగా ఈ బ్రహ్మగారు, ఈ మరీచాది మహర్షులు, ప్రజాపతులు, ఈ సిద్ధులు, ఈ సాధ్యులు, సనక సనందాదులు, తర్వాత ఈ భూమండలంలో ఇందాక చేసినటువంటి వీళ్ళు మొత్తం అంతా కూడా ఒక లైన్ కట్టేసేసి పురుషం సంసృత్య అలాగ క్యూ కట్టేసేసి ఆయనలో కలజామని వెళ్ళిపోతారమ్మా, విలీనమైపోతారు. సంసృత్య అలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత నిస్సంగేన కర్మణ అపి
భేద దృష్టి అభిమానేన. ఈ వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు, నేను బ్రహ్మగారిని వెళ్ళిపోతున్నాను, నా వెనకాల మరీచాది మహర్షులు ప్రజాపతులు వస్తున్నారు, చూసుకుంటారా, మేము వస్తున్నాం స్వామి, మేము వస్తున్నాం స్వామి. ఆ వెనకాల సిద్ధుడు, ఆ వెనకాల సాధ్యుడు, ఆ తర్వాత దేవతలు, ఆ తర్వాత మనలాంటి పుణ్యం చేసుకున్నటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేము వస్తున్నాం అంటున్నా, నేను వస్తున్నాను, నా పేరు ఇది, నా పేరు ఇది, నా పేరు ఇది, నా పేరు ఇది అనుకుంటూ కర్మణ అపి భేద దృష్టి అభిమానేన, ఈ భేద దృష్టితో పాటే వాళ్ళు వెళ్ళిపోతారు పరమపురుషుల్లోకి. కర్తృత్వాత్, ఇలాగ ఆ దృష్టి ఉండడం చేత నేను సిద్ధుణ్ణి, నేను దేవతని, నేను సనకుణ్ణి, నేను సనందుణ్ణి, నేను మరీచిని, నేను కపిలుణ్ణి, నేను ఇది, నేను అది అనుకుంటూనే బ్రహ్మగారి చొక్కా పట్టుకుని వీళ్ళందరూ కూడా సగుణ బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ శ్రీమన్నారాయణలోకి క్యూర్ కట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఏముందనమాట, భేద దృష్టి అభిమానేన. అక్కడ కూడా ఇంకా భేద దృష్టి ఉందిగా. ఏమండి, నేను మరీచి మహర్షిని అండి, మీరు రాత్రే మహర్ష, మీరు ఈ సిద్ధుడా, మీరు ఆ సిద్ధుడా, మీరు ఆ లోకంలోంచి వచ్చినటువంటి సాధ్యుడా అనేటువంటి భేద దృష్టి ఉంటుంది కదా. అదే మనం కూడా అంతే కదా. మనకి ఎవరైనా వెళ్ళామనుకున్నా, వీళ్ళు పక్కింటి వాళ్ళండి, వీళ్ళు ఎదురింటి వాళ్ళండి, వీళ్ళేమో ఆఫీస్ వాళ్ళండి, వాళ్ళు అక్కడ వాళ్ళండి, వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళండి, వీళ్ళేమో ఇదిగా అండి, వీళ్ళు ఇదండి అని ఆ భేద దృష్టి ఉంది చూసావా. ఆ భేద దృష్టిచే అదొకటి ఉంటుంది. తర్వాత దేహాభిమానం కూడా ఉంటుంది. నేను అత్రేయ మహర్షిని, నేను సనకుణ్ణి, నేను సనందుని అనేటువంటి ఆ వాళ్ళకు ఉండేటువంటి ఆ దేహాభిమానంతో ఉండడం కర్తృత్వాత్. అటువంటి వాళ్ళు మేము ఈ పనులు చేశామయ్యా, ఈ సృష్టిలో, పాత సృష్టిలో నేను ఇక్కడికి వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఈ లోకాలను ఉద్ధరించాను, నేను ఈ స్పెషల్ పూజలు చేశాను, నేను అది చేశాను, నా చుట్టూ ఇంతమంది తిరిగారు అనేటువంటి కర్తృత్వాభిమానం ఇవి ఉండడం వల్ల. అంటే ఏమిటి, కర్తృత్వాభిమానం ఉంది, భేద దృష్టి ఉంది, దేహాభిమానం ఉంది. బ్రహ్మగారు చొక్కా పట్టుకుని సగుణ స్వరూపమైనటువంటి నారాయణలోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇవి ఉన్నాయి. వాళ్ళకే ఉన్నప్పుడు మనకి లేవు అని చెప్పి ఎవరైనా అబద్ధాలు చెప్తే నమ్మద్దు. అలాగే అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళని మహాత్ములు అనుకుంటూ ఉంటాం, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇది మానేయాలి. ఎందువల్ల వాళ్ళకి అవన్నీ ఉంటాయంటే, పునః కాలే ఈశ్వరమూర్తిన, పునః మళ్ళీ కాలే, మళ్ళీ శ్రీమన్నారాయణుడు నిద్ర మేల్కొన్న తరువాత వచ్చేటువంటి కాలం వచ్చినప్పుడు ఈశ్వరమూర్తిన, అప్పుడు కంట్రోలర్గా ఉండేటువంటి ఆ కాలం, ఇప్పుడు కాలం ఎంటర్ అవుతుంది. ఆ కాలమే పరమాత్మ యొక్క స్వరూపం. ఆ కాలం రాగానే అంటే ఆయన నిద్ర లేవడం అనేటువంటి కాలం వచ్చేటప్పటికీ గుణం వ్యతికరే, వెంటనే ఆ కాలం ఆయన కళ్ళు మూసి తెరిచి వచ్చేటప్పటికి ఏముంది, గుణ వ్యతికరేన, వెంటనే సత్వరజస్సు మహాసత్వం, మహారజోగుణం, మహాతామస గుణం అనేటువంటి ఆ మహాగుణాలు గుణ వ్యతికరే. మళ్ళీ ఆ గుణాల్లో మళ్ళీ అంటే కళ్ళు తెరిచినప్పుడు ఈ గుణాలు ఉండాలిగా, గుణాలు ఉంటేనే కదా సృష్టి వస్తుంది. కాబట్టి ఈ వైషమ్యం వస్తుంది. ఈ మూడు గుణాలు ఇలా సెపరేట్ అయిపోయి వచ్చేటప్పుడు జాతే, ఆ గుణాలు మొట్టమొదటి బయటికి రాగానే యథాపూర్వం ప్రజాయతే, యథాపూర్వం అంతకు ముందు సృష్టి ఎలా జరిగిందో అదే విధంగా జరుగుతుందమ్మా. ప్రజాయతే ప్రకటమవుతుంది, అలాగా బైకి ఎక్స్పోజ్ అవుతుంది, అలాగ బైకి ప్రొజెక్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఏ రిపీటెడ్ ఫినామినా. అందువల్లే మనకి ఇప్పుడు రామాయణం మొన్నే జరిగింది అనుకుంటాం, కాదండి. రామాయణం సృష్టి కాలం నుంచి కూడా రామాయణం రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా భారతం జరుగుతూనే ఉంటుంది. ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఈ సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా రిపీటెడ్గా లాగా జరుగుతూనే ఉంటాయి. అంతే తప్ప ఇది ఒక్కసారి వచ్చినటువంటిది కాదు. కాబట్టి యథాపూర్వం, పూర్వకల్పంలో అంటే పూర్వం బ్రహ్మగారు వయసు అయిపోవడానికి ముందుండేటువంటి, లేకపోతే బ్రహ్మగారు నిద్ర లేచేటప్పటి నుంచి మళ్ళీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి విధంగా ప్రజాయతే ప్రకటితం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ క్లియర్గా తెలుస్తుంది. ఏమిటి అంటే,
ఈ మరి ఎందుకండి ఇవన్నీ తీసేయొచ్చు కదా! ఈ దేహాభిమానం, కర్తృత్వాభిమానం అటువంటి మహానుభావులకే, సిద్ధులకే, సాధ్యులకే, సనక సనందాదులకే ఉన్నప్పుడు మనకి ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా అని అమ్మ మనకు అనిపించవచ్చు. అందువల్ల అటువంటి భావం లేకుండా ఉండాలి అంటే ఒకే ఒకటి నిన్న చెప్పాను కదా నేను, అధతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం శ్రుతానుభావం శరణం వ్రజ భవేన భామిని. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ. ఇక్కడ మాం ఏకం, నన్ను ఒక్కడనే శరణం వ్రజ, శరణు పొందు అన్నాడు. ఇక్కడ మాం అంటారు పరమాత్మ. ఈ సగుణ బ్రహ్మస్వరూప సగుణ రూపంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు సగుణ రూపంలో ఉన్నాడు. ఆయన యొక్క నిరాకార రూపం అయినటువంటి దానిని నువ్వు శరణు పొందినట్లయితేనే నీకు ఈ దేహాభిమానం, ఈ కర్తృత్వం, ఈ భేదభావం ఉండదమ్మా. కాబట్టి భగవంతుడు మనకి ఆ అవకాశం ఇచ్చాడు. హృత్పద్మంలో హృద్దేశే తిష్టతి అర్జున. సమస్త నీకు కనిపిస్తున్నటువంటి సమస్త పదార్థాల యొక్క హృదయాలలోనూ కూడా స్వయం జ్యోతి స్వరూపం కింద, సత్యం కింద, జ్ఞానం కింద పరమాత్మే ఉన్నాడు అని చెప్పి అన్నిటి మీద ఆసక్తి వదిలేసేసి ఆ విధంగా నువ్వు ధ్యానించాలమ్మా అన్నాడు. దీనికే ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఒక అందమైనటువంటి స్త్రీ ఎదురుగా వచ్చింది అనుకుందాం. మంచి చీర కట్టుకుంది, మంచి ఆభరణాలు వేసుకుంది, మంచి మేకప్ ఉంది, మంచి ఒడ్డు పొడుగు ఉంది, మంచి ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు అందరూ చూస్తారు. ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయం చెప్పి ఎప్పుడైతే మనం చూసామో మన కళ్ళు చూస్తాయి. ఆ ఆభరణాల చప్పుడు కానీ, ఆ స్త్రీ మాట్లాడేటువంటి మాటలు చెవులకి వినిపిస్తాయి. వెంటనే కళ్ళు ఎప్పుడైతే చూసాయో వెంటనే మనసు అబ్బా ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది. అబ్బా ఈ చీర ఎలా మెరిసిపోతోంది అంటాడు. ఈ ఆభరణాలు అబ్బా ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్ అంతా వస్తుంది. ఇవి ఎందువల్ల వస్తున్నాయి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్బా మాట్లాడితే బాగుండు, ఓ పాట పాడితే బాగుండు అంటే ఏదో పాట పాడుతుంది. అప్పుడు చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, అబ్బా అబ్బా అని చెప్పేసేసి నోరు అంటూ ఉంటుంది. వెంటనే వెళ్ళి ఆ రెండు చేతులు ఏదో పట్టుకోవాలని, స్పృశించాలి అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ స్త్రీ నాదైపోతే బాగుంది. ఈ స్త్రీ బదులు పురుషుడు అనుకోండి, స్త్రీలకు పురుషుడిని చూస్తే అనిపిస్తుంది, వీళ్ళు చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. ఇవన్నీ ఉండడం తప్ప అంటే ఇవి తప్పు కాదు. ఇవన్నీ కూడా దేనివల్ల కలుగుతూ ఉన్నాయంటే మనకు ఉండేటువంటి ఇంద్రియాల వల్ల, ఎదురుగా కనిపించేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి గుణాల వల్ల. ఎప్పుడైతే ఇవి కనిపిస్తూ ఉంటాయి, నేను చూస్తున్నాను, ఇది నాది, ఈ అభిప్రాయాలు నావి, ఈ అప్రిసియేషన్ నాది, ఈ భావాలు నాకు ఇలా కలిగాయి, నా భావాలు నావి, మమ నాది, అహం నేను అనేటువంటిది ఉంటుంది. తప్పు కాదు కదా, ఇది నేచర్ భగవంతుడు పెట్టిందే కదా. ఇప్పుడు కపిల మహర్షి తల్లికి ఏం చెప్తున్నాడంటే, అమ్మా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ఇక్కడ సర్వధర్మాన్ అంటే ఇక్కడ ఆ ధర్మం ఏమిటి? కన్ను ఏం చూస్తుంది? శరీరాన్ని చూస్తుంది, చీర చూస్తుంది, ఆభరణాలు చూస్తుంది. చెవి ఏమిటంటే అవన్నీ వింటుంది. అంటే ఏమిటి? ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కు, ఇవి అన్నీ కూడా వాటి ధర్మాలను పరిపాలిస్తున్నాయి కదా. పరిపాలిస్తున్నప్పుడు ఆ ధర్మాల్ని సర్వధర్మాన్ని వాటిని వదిలేసాయి. అదేంటండి ఎలా వదిలేస్తాం? వదిలేయమని చెప్తున్నాడు. అలా వదిలేసి ఏం చూడమని, మామేకం శరణం వజ, ఎదురుగా కనిపించేటువంటి స్త్రీయో, పురుషుడో, ఆ చెట్టో, ఆ పొట్టులోనూ మామేకం నేనున్నాను అని చెప్పి నీ కళ్ళని, నీ చెవుల్ని, నీ స్పర్శని, నీ యొక్క దృష్టిని అంతటినీ కూడా ఎదురుగా ఉండేటువంటి దానిలో ఆ పరమాత్మ సగుణ స్వరూపాన్ని కానీ, నిర్గుణ స్వరూపాన్ని చూడు. అందులో నుంచే, ఆ స్వయం జ్యోతిలో నుంచే, ఆ సగుణ రాకారంలో నుంచే నీకు కనిపించేటువంటి ఈ స్త్రీ పురుష రూపాలు ఈ ప్రకృతి రూపాల కింద కనిపిస్తున్నాయి. ఇలాగ చూసేటువంటి ధర్మాలని పరిత్యజ్య మామేకం శరణం వజోహో, వీటిలో నేనే ఉన్నాను అనేటువంటి భావాన్ని నువ్వు చూడు. అదన్నమాట సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే. అంతేగాని నువ్వు గృహస్థాశ్రమ ధర్మాలు వదిలే అది కాదు, దాని అర్థం అది కాదు. ఈ ధర్మాలన్నీ కూడా మన శరీరము, మన మనసు, మన బుద్ధి, ఇవన్నీ ఈ ధర్మాలతో ఉండి వాటిల్లో పడి వాటి మీద ఆసక్తి పెట్టుకుని వాటిలతో లంపటాలు పెట్టేసుకుంటూ ఉండేటువంటి దాని సంసారం అంటారు. ఇటువంటి వాటిలన్నీ వదిలేయి.
ఎలా వదిలేయాలి అంటే చెప్పాడు కదా. ఏం చెప్పాడు ఆయన? అధతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం. ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి దాని హృదయంలో హృత్పద్మేషు కృతాలయం, నేను చాలా బ్రహ్మాండమైనటువంటి తేజస్తో వెలిగిపోతున్నాను, మహత్తరమైనటువంటి అందంతో వెలిగిపోతున్నాను, మహత్తరమైనటువంటి ఆ కంఠధ్వనితో నేను వెలిగిపోతున్నాను, ఆ అద్భుతమైనటువంటి బ్రహ్మ సంస్పర్శ, ఆ స్పర్శతో వెలిగిపోతున్నాను. అందులో కోటి కోటి కోట్ల వంతు మాత్రమే ఈ విధంగా నీకు ఒక స్త్రీ రూపంలోనో పురుష రూపంలో ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాల రూపంలోనూ కనిపిస్తోంది అనేటువంటి ఇది విన్నావుగా, విన్నావుగా, దాని అనుభావం, దానిని కంటిన్యూస్గా చేస్తూ శరణం వ్రజ స్వామి, నన్ను అటువంటి పద్ధతిలోకి తీసుకెళ్ళు, నేను నిస్సహాయుణ్ణి అని చెప్పి దీనంగా ఆ పరమాత్మను ఆ విధంగా ప్రార్థిస్తేనమ్మా తప్పకుండా అప్పుడు నీకు దేహాభిమానం, కర్తృత్వం, భేద దృష్టి ఇవన్నీ కూడా పోతాయి. ఈ మాత్రం సాధన చెయ్యలేకపోతే ఈ పూజలు పునస్కారాలు, తర్వాత ఫోటోలు, కొత్త కార్యక్రమాలు వీటిల్లో పడి కొట్టుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ సంసార బంధంలో పడి జన్మజన్మల పరంతలో కొట్టుకుపోతూ ఉంటారమ్మా జనం. కాబట్టి ఇది కాదు అని చెప్పి భాగవతం చెప్పినటువంటిదే, భగవద్గీత చెప్పినటువంటిదే సరైనటువంటి పద్ధతిలో విని ఆచరించి తెలియకపోతే తెలుసుకుని అది ఆచరణలో పెట్టాలని చెప్పింది. రేపటి కార్యక్రమంలో ఇంకో విశేషంతో వస్తాను.